ఏంటి? ఎందుకు భారత్పై ఈ రకమైన కవ్వింపు చర్యలు చేస్తున్నది, ఇంత దుశ్చర్యలకు పాల్పడుతున్నది? మరి భారత్ ఎందుకు ఉపేక్షిస్తుంది? అసలు పాక్ ఆంతర్యం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అంశంపై ఎటువైపు రానున్నాయి? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని చెప్పి జరుగుతున్న ప్రచార నేపథ్యం. మనతో పాటుగా ఇదే విషయాన్ని చర్చించడానికి మాజీ ఐఏఎస్ అధికారి, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఎక్స్క్లూజివ్గా లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ. సార్ చూస్తున్నాం, నిన్న జరిగిన అతి దారుణమైన ఘటన, పర్యాటకులపై ఒక ప్రశాంత వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళని ముష్కర్ల ముప్పెట దాడి, అతి దారుణంగా అతి కిరాతకంగా చంపడాన్ని. అసలు ఎటువైపు వెళ్తున్నాం ఈ కాలంలో కూడా? మనం ఆధునిక యుగంలో ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు దీన్ని. అంటే పెద్ద యుద్ధాలు అక్కర్లేదు, లక్షల మంది సైనికులు అక్కర్లేదు, కోట్ల రూపాయలు లేకపోతే వందల కోట్ల రూపాయలు ఆయుధాలు అక్కర్లేదు. కొంతమంది ముష్కరులు, ఉగ్రవాదులు ఈ ఇంటర్ కనెక్టెడ్ ప్రపంచంలో, చాలా సున్నితంగా ఉన్న ప్రపంచంలో చాలా తేలిగ్గా సమాజంలో అల్లకల్లోలాన్ని సృష్టించగలరు. అందున ఏమవుతుందంటే, కొవ్వొత్తి ఎప్పుడైతే వెలుగుతూ ఉన్నప్పుడు ఆరిపోయే ముందు బాగా వెలుగుతుంది చెప్తారు. అట్లాగే ఉగ్రవాదాన్ని మనం కఠినంగా అణిచివేసే ఏర్పాట్లు చేసి అంతమవుతుంటే అప్పుడప్పుడు మళ్ళీ మేము ఉన్నాం అని ఊరికి చాటుకోవడం కోసం, అంతర్జాతీయ సమాజ దృష్టిని ఆకర్షించడం కోసం ఇలాంటి ప్రయత్నాలు జరుగుతాయి. గత వారంలో మీరు చూస్తే 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏ కారణము లేకుండా, కనీసం మనతో సంబంధించే కారణాలు లేవు, బహుశా అంతర్గత కారణాల వల్ల పాకిస్తాన్ సైన్య ఉనికినో తన ఉనికినో కాపాడడం కోసం చెప్పాను, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ని సైద్ధాంతిక ఎదుర్కోవడం కోసం అని చెప్పాను. మొహమ్మద్ ప్రవక్త ఆయన జీవిత కాలంలో ఏర్పాటు చేసిన మదీనా రాజ్యం తర్వాత అలాంటి రాజ్యాన్ని, మత రాజ్యాన్ని ఏర్పాటు చేసింది మేము మాత్రమే. పాకిస్తాన్ ఆ మత రాజ్యానికి అంకితమే ఉందని చెప్పి మన ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అవును, కాశ్మీర్ ప్రస్తావన వగేరా. బహుశా అది ఓతమిచ్చి ఉండొచ్చు. రెండోది, అమెరికా ఉపరాష్ట్రపతికి పెద్దగా అధికారం లేకున్నా కూడా ప్రస్తుత ఉపరాష్ట్రపతికి అమెరికాలో చాలా కీలక స్థానం ఉన్నది. రాష్ట్రపతి ట్రంప్కి పూర్తిగా ఆప్తుడు ఆయన మనసులో ఉన్న భావాలకి ఆయన మెగాఫోన్. అంచేత ఆయన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచం దృష్టి అక్కడ ఆయన మీద ఉంటుంది. కాబట్టి ఆయన ఉన్నప్పుడు భారత పర్యటనలో ఉండగా ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి కారణంగా కావచ్చు ఈవేళ ఈ దుర్మార్గపు చర్యలను చేపట్టారు. దీన్ని మనం ఖచ్చితంగా కఠినంగా ఎదుర్కోవాలి, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. కానీ రాజకీయంగా ఏకగ్రీవంగా ఎదుర్కోవాలి, సమాజం మొత్తం ఏకమై. అంతేగాని బెంబేలెత్తిపోవటము, మనమంతా కూడా గుండెలు బాదుకోవటము అది సరైన పరిష్కారం కాదు. లేకపోతే ఒకళ్ళొకళ్ళు నిందించుకోవటం పరిష్కారం. మన వేళతో మన కళ్ళు పుడుచుకోకూడదు. వాళ్ళు ఒక వ్యూహంతో వచ్చారు. ఒకటి, ప్రపంచ దృష్టిని మరోసారి ఆకర్షించాలి. 2, కాశ్మీర్లో ప్రభావాన్ని కోల్పోతున్నారు. 370 నిర్మూలన వల్ల అక్కడ ఆర్థికంగా పెట్టుబడులు పెరగడం చేత, టూరిజం పెరగడం చేత అక్కడ ప్రజలు భారతదేశంలో అంతర్భాగంగా ఉంటే ఉన్న లాభాన్ని మరింత బాగా బలంగా గుర్తించడం చేత ప్రభావం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకసారి ఉనికిని చాటుకోవడం కోసం చేశారు. కాబట్టి వాళ్ళని పూర్తిగా అణిచివేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి. అంతేగాని మనం ఏదో పూర్తిగా నాశనం అయిపోయిందన్న భావాన్ని మనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు 370 నిర్మూలన కానీ, లేకపోతే అక్కడ పెట్టుబడులను ప్రోత్సహించే ఏర్పాట్లు కానీ, వలసలను ప్రోత్సహించే ఏర్పాట్లు కానీ, పుట్టాడా మరో దేశంలో రాష్ట్రంలో పుట్టాడా తేడా లేకుండా దేశంలో అందరూ పౌరసత్వం ఒకటే ఉందన్న విషయాన్ని గుర్తింపు చేయడం కానీ, ఇవన్నీ సరైనటువంటి చర్యలు. దాన్ని కొనసాగించాలి. అదే సమయంలో పాకిస్తాన్ లోపల అక్కడ ఆర్మీలో కొన్ని విభాగాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, కొన్ని రాజకీయ శక్తులు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా వచ్చేస్తున్నారు నిరంతరం. అందులో వాళ్ళు కూడా వాళ్ళ మీద దృష్టిని ఆకర్షించకుండా మన మీద దృష్టి పెట్టేందుకు చేయడం కూడా ప్రయత్నం చేయొచ్చు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టి దానికి దేశంలో ఆ భారణ ప్రజాదరణ ఉన్నది. ఆ నేపథ్యంలో కూడా చేయొచ్చు. కాబట్టి మనం దృఢంగా ఎదుర్కోవాలి తప్ప మనం ఒకరి మీద ఒకరు నెపమనుకోవటం కాదు, మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోవటం కాదు, అనవసరంగా యుద్ధోన్మాదానికి వెళ్ళటం కూడా కాదు. అమెరికా లాంటి బలమైన దేశమే 9/11 తర్వాత 2001లో మరి ఆ ఆగ్రహంతో స్పందించగానే ఎంత నష్టం జరిగిందో మీరు చూశారు. అవును, ఆఫ్ఘనిస్తాన్ దాడి అనివార్యమైనా కూడా చేసిన తీరు వల్ల నష్టపోయారు. ఇరాక్లో దాడి పూర్తిగా అనవసరమైంది. అనవసరంగా దాడి చేసి అప్రతిష్ట పాలన్నారు. బహుశా ఒక రకంగా అమెరికా ప్రపంచంలో ప్రభావాన్ని కోల్పోవడానికి కీలకమైన కారణం ఆనాడు చేసిన దుందుడుకు చర్య. మనం కాబట్టి చాలా ఆచితూచి స్పందించాలి, ఆఘవంగా ఆచితూచి స్పందించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఎన్నాళ్ళు
ఎన్నేళ్ళు ఇది ఒకటి దాడి కాదు, రెండోసారి కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి ఎలా నచ్చితే అలాగా వికృతంగా, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, అతి కిరాతకంగా, నీచంగా ఇంతమంది ప్రాణాలు బలికొంటున్నారు అంటే అది మనం మంచితనం అనుకోవాలా, చేతకానితనం అనుకోవాలా? ఎందుకంటే కోట్లాది మంది భారతీయులు అడుగుతున్న ప్రశ్న ఇది. వర్మ, ఇది మంచితనమో కాదు, చేతకానితనమో కాదు, ఎసిమెట్రిక్ వార్ఫేర్. కొందరు ముష్కరులు చాలా పెద్ద భయోత్పాతాన్ని సృష్టించాలి. అదే వాళ్ళకి ఉగ్రవాదం అంటే అర్థమే అది. అంటే అది బలవంతులు కాదు, మన బలహీనం అని కాదు. మనకెంత బలం ఉన్నా వాళ్ళంత బలహీనులైనా కూడా ఒకళ్ళిద్దరు ముష్కరులు చాలు. చేతులు తుపాకు ఉన్నవాడు, కత్తున్నాడు, ఒకళ్ళిద్దరు చాలు దేశంలో భయోత్పాతాన్ని సృష్టించడం కోసం. అందుకే నిరంతర నిఘా ద్వారా ఎదుర్కోవాలి. ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరు ఓతమిచ్చారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అంతం చేయాలి. అదే సమయంలో కాశ్మీర్ సమాజంలో దీర్ఘకాలంలో పూర్తిగా 100కి 100 మంది, వాళ్ళు 199 మంది భారతదేశంలో అంతర్భాగంగా నమ్ముతున్నారు. కానీ ఇంకా కొందరు ఉన్నారు మూర్ఖులు. కాబట్టి యువత కానీ మిగతా వారు కానీ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటేనే మనకి టూరిజం కావచ్చు, ఆర్థిక ప్రగతి కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఆదాయాలు పెరగటం కావచ్చు సాధ్యమవుతాయన్న విషయాన్ని గుర్తించేట్టు చేయాలి. అలాగే పాకిస్తాన్ సమాజంలో అత్యధికుల్ని ఆకట్టుకోవాలి. అదే సమయంలో ఎవరు పాల్పడుతున్నారు, ఎవరు ఒత్తిస్తున్నారు వాళ్ళు అంతం చేయాలి. అట్లా స్పందించాలి తప్ప ఇదే మనం విజ్ఞతతో స్పందించడం అంటే బలహీనత కాదు, బలం. అది మీకు ఎంత బలం ఉన్నా కూడా ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఇది బై డెఫినేషన్. మీ బలం, మీకు ఎంత సైనిక పాఠం ఉంది, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి కాదు, ఒకళ్ళిద్దరు ముష్కరులు చాలు. ఏ సమాజంలో కూడా మీరు ఎంత బలమైన సమాజమైనా కూడా ప్రతి మనిషి వెనకాల పోలీసులను, ఆర్మీని పెట్టలేరు. ప్రతి మనిషికి ప్రతి చోట ప్రతి గజానికి ఒక నిఘా మనిషిని పెట్టలేరు. ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాదు. కాబట్టి దీన్ని చాలా ఓర్పుగా వ్యవహరించాలి, ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి. కానీ తొందరపాటుతో కాదు, కోపంతో కాదు. మీరు మాటల్లో చాలా ప్రాస వచ్చింది, కోపంతో కనిపించింది, కసి అంతా కనిపించింది. వాళ్ళకి కావాల్సింది కసే. అందుకనే వాళ్ళు చూసి మరి హిందువులను ప్రత్యేకంగా వేరు చేసి చంపారు. ఎందుకని? ఈ దేశంలో ముస్లింలు ప్రపంచంలో 2వ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ హిందువులు ముస్లిం మధ్య తగాదా వచ్చి దేశం అల్లకల్లోలమైతే వాళ్ళ పాపం గడిచిపోయినట్టే, వాళ్ళు ఏం చేయక్కర్లేక మనం దేశాన్ని నాశనం చేసుకుంటున్నట్లేక. కాబట్టి వాళ్ళ ట్రాప్లో మనం పడకూడదు సార్. మూర్ఖుల్ని, పిచ్చి కుక్కలకి, కానీ ఎక్కడ ఎప్పుడు అన్నది మనం నిర్ణయించాలి, మన అవసరాల కోసం చెప్పని, మన ప్రయోజనాల కోసం చెప్పని. సార్, మూర్ఖులకి, పిచ్చి కుక్కలకి మంచిగా చెప్పి లాలిస్తే వింటాయా? నువ్వు పిచ్చి కుక్కల్ని చంపేయాలి వర్మ, దాని అనుమానం లేదు. కానీ పిచ్చి కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్క ఏదో తెలుసుకొని చంపాలి తప్ప మంచి కుక్కను కూడా చంపడం మొదలెడితే సమాజం ఊరుకుంటుందా? అవును. అలాగే ప్రపంచ సమాజం కూడా. కాబట్టి పిచ్చి కుక్కల విషయంలో ఏ దాక్షిణ్యం అవసరం లేదు. ర్యాబిట్ డాగ్ని హత్యం చేయాలి, దాని అనుమానం లేదు. కానీ ర్యాబిట్ డాగ్ ఎక్కడుందో గుర్తించాలి, ఎవరో గుర్తించాలి, వాళ్ళని హత్యం చేయాలి. అది నేను చెప్పాను. సార్, ఏది సింధు జలాలకు సంబంధించి భారత్ తీసుకున్న నిర్ణయం ఇది పెద్ద దెబ్బేనా పాకిస్తాన్కి? లేదు, పెద్ద దెబ్బ కాదు, ఇది ఒక సంకేతం. చాలా మందికి సింధు నది గురించి తెలియకపోవచ్చు. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి, మనం చిన్నప్పుడు చదువుతున్నాం. అవును. పంజాబ్ అన్న పేరు వచ్చింది ఎందుకని? 5 ఉపనదులు ఉన్నాయి చెప్పండి. ఝేలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దానిలో బియాస్, సట్లెజ్ పూర్తిగా భారతదేశంలో నీళ్లు ఇచ్చేది మనకి. ఉదాహరణకి భాక్రానంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నది మీద. ఝేలం, చెనాబ్, రావి చాలా మేరకు పాకిస్తాన్లోనే. కానీ సింధు నది ఒప్పందం ఎందుకు అవసరమైందంటే పైన హిమాలయ పర్వత సానువుల్లో మనం అక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్, అక్కడ బాగా నీళ్లు కిందకి జారుతాయి కాబట్టి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాం. దానికోసం కొంత నీళ్లు నిలవ ఉంటాయి. అక్కడ ఎక్కువ నీళ్లు నిలవ ఉండవు. ఇప్పుడు కూడా పర్వత సానువుల్లో ఎక్కువ నీళ్లు నిలవ ఉండవు, కొద్దిపాటి నీళ్లు నిలవ ఉంటాయి. ఆ విషయంలో ఒప్పందం కుదిరింది. దానికి ప్రపంచ బ్యాంకుని మధ్యవర్తిగా పెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ మళ్ళీ కొంచెం ఏదో లేని అంశాలు తీసుకొచ్చి అనవసరంగా గొడవలు చేస్తే మళ్ళీ ప్రపంచ బ్యాంకే మనం పంపించాం. ప్రపంచ బ్యాంక్ మన వాదాన్నే పూర్తిగా అంగీకరించింది. మళ్ళీ ఆ ఒప్పందం ఖరారైంది. కాబట్టి ప్రస్తుతానికి ఒప్పందం పక్కన పెడుతున్నామంటే పాకిస్తాన్లో మనం వాళ్ళకి అన్యాయం చేస్తున్నామని కాదు. మన ఉద్దేశం పాకిస్తాన్లో రైతులకు అన్యాయం చేయడం కాదు, ప్రజలకు అన్యాయం చేయడం కాదు. ఒక సంకేతాన్ని ఇస్తున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్తే నీళ్ళని మనం ఆపట్ల, ఆ నీళ్లు మనం వేరే వాడుకునే ప్రయత్నం ఏం చేయట్లా. రాజ్యం కూడా కాదు, కేవలం కొద్దిపాటి 2-3 టీఎంసీల నీళ్ళని మనం అక్కడ నిల్వ చేస్తున్నాము. దాని నుంచి హైడ్రో పవర్ వస్తుంది. ఆ వచ్చిన ఫ్లో అంతా కిందకి వెళ్ళిపోతాం. కానీ ఏం చెప్తున్నామంటే గతంలో ఉన్న ఒప్పందాలను కూడా మేము అంగీకరించము. మీకు ప్రయోజనాలు ముడిపడిన జాగ్రత్త, భారతదేశంతో శాంతి ఉండడము, ఈ దేశంలో సమాజంలో శాంతిని కాపాడడము మాకంత అవసరం, మీకు కూడా ఎంత అవసరమో, లేకపోతే మీరే నష్టపోతారు సుమని హెచ్చరించేందుకు మార్గం తప్ప పాకిస్తాన్కి అన్యాయాన్ని మనమేం తలపెట్టట్లా. ఒక అంతర్జాతీయ సమాజానికి దౌత్యపరంగా ఒక సంకేతాన్ని ఇస్తున్నాం. ఈ పద్ధతి సరైనది కాదు అని చెప్పాను. సార్, భారత్ దగ్గరే ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాల
వాళ్ళ ఎఫిషియన్సీకి సంబంధించి పాకిస్తాన్లో ఎక్కడ ఈ ఉగ్రమూకలు ఎక్కువగా ఉన్నాయి, ఆ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఇంకా ఐడెంటిఫికేషన్ అయ్యి ఉండమంటారా? ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ఖచ్చితంగా సమాచారం మన వాళ్ళకి చాలా బలమైన సమాచారం ఉంది. ప్రభుత్వానికి ఉంది, ఇంటర్ నిఘా విభాగాలకు ఉంది, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఉన్నది, మన మన సైనిక దళాలకు ఉన్నది, మన సమాజంలో కూడా కొందరు నిపుణులు ఉన్నారు. నాకు పెద్దగా తెలియదు కానీ వాటిని గురించి వాళ్ళందరూ కూడా ప్రతి ఈ ఉగ్రవాద సంస్థ, దాని ఉప సంస్థలు, శాఖలు, వాటి సంబంధాలు బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిజ్ఞానం లేక కాదు. కానీ సమస్య ఏంటంటే ఉగ్రవాద చర్యలు వీళ్ళు చేపట్టే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పగలం తప్పితే ఎక్కడ, ఎప్పుడు, ఎలా అన్నది ప్రపంచంలో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. చాలా అరుదైన సందర్భాల్లో ఎక్కడ ఇది చేయబోతున్నారని తెలుస్తుంది అదృష్టం ఉంటే. కాబట్టి ముందు పాకిస్తాన్ ప్రభుత్వము, పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్లో ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అని చెప్పని సైనిక దళాల మధ్య ఒక నిఘా విభాగం ఉన్నది. వాళ్ళు ప్రధానంగా దీనికి ఊతమిస్తున్నవాళ్ళు. వాళ్ళకి అర్థం కావాలి దీనివల్ల పాకిస్తాన్ నష్టపోతుందని చెప్పిన అర్థం కావాలి. ఇది రాజ్యం, పాకిస్తాన్ రాజ్యం కనుక మద్దతు ఇవ్వకపోతే కేవలం పాకిస్తాన్లో ఉన్న కొందరు ముష్కర్ల వల్ల జరిగే పని కాదు. రాజ్యం మద్దతు కూడా ఉన్నది. అదే సమయంలో రాజ్యం కాదని చెప్పడానికి వంక కూడా ఉన్నది. లష్కర్ తోయిబా రాజ్యం కాదు కదా, రాజ్యం మద్దతు ఉన్నా కూడా. కాబట్టి గ్రే ఏరియా. విచిత్రం ఏంటంటే మన దేశానికి ఎంత నష్టం జరుగుతుందో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల వల్ల, పాకిస్తాన్ ఊతమిస్తున్న ఉగ్రవాదుల వల్ల పాకిస్తాన్ సమాజానికి అంతకంటే 100 రెట్లు ఎక్కువ నష్టం జరుగుతుంది. గత 10 ఏళ్లుగా మీరు చూసుకోండి, మన దేశంలో ఉగ్రవాదుల వల్ల కోల్పోయిన ప్రాణాల కంటే పాకిస్తాన్లో 100 రెట్లు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. క్రమక్రమంగా పాకిస్తాన్ సమాజానికి అర్థమవుతోంది ఇప్పుడే. అక్కడ ఏంటంటే ఒక మూర్ఖత్వం ఉన్నది. భారత్ మీద దండెత్తితే వాళ్ళు మంచి ఉగ్రవాదులు, పాకిస్తాన్ మీద దండెత్తితే వాళ్ళు చెడ్డ ఉగ్రవాదులు, గుడ్ టెర్రరిస్ట్, బ్యాడ్ టెర్రరిస్ట్ అని. అట్లాంటిది ఏమి ఉండదు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే చివరికి వాళ్ళనే మింగేస్తుంది. పాకిస్తాన్కి అర్థమవుతోంది. అది మరింత అర్థమయ్యే చేయాలి. మనం కాపాడుకోవడం కోసం నిర్దాక్షిణ్యమైన చర్యలు చేపట్టాలి, కానీ చాలా ఒడుపుగా చేపట్టాలి. ఒక సర్జన్ ఎట్లాగైతే కత్తిని ఉపయోగించి ఆ వ్రణాన్ని కోసేస్తాడో అలా ఉపయోగించాలి తప్ప ఊరికే మనం ఉన్మాదంతో, కోపంతో, కసితో ఊరికే బతిపరిస్తూ ఉపయోగం. సార్, ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ప్రవర్తించే వీళ్ళని పాకిస్తాన్ అండదండలు ఉన్నాయన్నది సర్వత్రా వినిపిస్తున్న వాయిస్. మరి ఇప్పుడు అమెరికా అవనియండి, చైనా అవనియండి, వాళ్ళు ఎటువైపు అడుగులు వేస్తారు, ఎవరికి అండగా ఉంటారు ఒకవేళ యుద్ధ మేఘాలు కానీ కమ్ముకుంటే? ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటి? ఒకటి, యుద్ధం దాకా వెళ్లకుండా మనం ఒడుపుగా ఉగ్రవాదాన్ని రెండు, ఈ వివాదంలో పూర్తిగా పాశ్చాత్య దేశాలుగా అమెరికా కానీ మన పక్షాన్ని, ఎందుకంటే ఉగ్రవాదాన్ని అరికట్టాలన్న విషయంలో గతంలో అనుభవం ఉన్నా లేకపోయినా, అంతగా స్పందించకపోయినా కనిష్క దారుణంగా జరిగింది. అక్కడ ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడా నుంచి వచ్చిన విమానాన్ని ధ్వంసం చేశారు. అవును. మిగతా ప్రపంచం అంత గట్టిగా పట్టించుకోవాలి. కానీ 2001 తర్వాత అటు అల్ఖైడా తర్వాత ఐసిస్ తర్వాత పాశ్చాత్య దేశాలకు పూర్తిగా అర్థమైంది, మేము కూడా బలవుతాం, మా పౌరులు కూడా బలవుతారు, మా సమాజాలు కూడా అల్లకల్లోలం అవుతాయని చెప్పని. కాబట్టి అప్పటి నుంచి పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక చైనా కూడా పాకిస్తాన్తో మైత్రి సంబంధం వేరు. పాకిస్తాన్తో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి, సైనిక సంబంధాలు ఉన్నాయి, వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, దానిలో అనుమానం లేదు. మనకి వ్యతిరేకంగా, అమెరికాకి వ్యతిరేకంగా పాకిస్తాన్తో తిరగడుతున్నారు, దానిలో అనుమానం లేదు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదం పెరగాలని చైనా కూడా కోరుకోదు. కాబట్టి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు, కానీ పాకిస్తాన్ని గట్టిగా నిలవరించే ప్రయత్నం కూడా చేయదు. అమెరికా కానీ పాశ్చాత్య దేశాలు కానీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని, వాళ్ళు మనకు మద్దతు ఇస్తారు. కాబట్టి మన దౌత్యపరంగా పాకిస్తాన్ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నది. అంటే ఇదే ద్వంద్వ వైఖరిగా సార్, మనకంటే తలసలాలు ఎక్కువ ఉన్న దేశం ఇప్పుడు మనకంటే మనలో సగం అయిపోయింది. దేశం పూర్తిగా చితికిపోయింది ఆర్థికంగా. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని అంతర్జాతీయ సమాజానికి ఒత్తిడి కూడా మనం తీసుకొచ్చి ఏర్పాటు చేయాలి. ఇదే ద్వంద్వ వైఖరిగా సార్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మేము కర్ర విరగనివ్వం, పాము చావనివ్వం అనే ధోరణి అన్నది మంచిదా ప్రపంచానికి? మనకి సమస్య ఏంటంటే వర్మ, జాతి రాజ్యాల కాలంలో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ఘనిస్తాన్ ఎంతది ఓచిపాతంత దేశం. అమెరికా అంత గొప్ప దేశం ఏం చేయగలిగింది? ఆక్రమించుకోగలిగింది. అవును, ఏం చేయగలిగింది? లేకపోతే ఇరాక్ ఉన్నది, ఇరాక్ని 15 రోజులు ఆక్రమించేసుకున్నారు. చివరికి ఏం చేయాల్సి వచ్చింది? అవును. ఆధునిక ప్రపంచంలో, జాతి రాజ్యాల ప్రపంచంలో మీరు ఒక దేశం మీద దండెత్తడం చాలా తేలిక, గెలవడం చాలా తేలిక, ఆక్రమించుకోవడం కూడా చాలా తేలిక, కానీ కొనసాగించడం చాలా కష్టం. రెండోది, ఈ ఆక్రమణల వల్ల, దండెత్తడం వల్ల పూర్వం కంటే 100 రెట్లు ఈ హింసాత్మక చర్యలు కానీ ఉగ్రవాదం కానీ పెరుగుతాయి. అంచేత మన ఆగ్రహాన్ని సరైన రీతిలో మనం మలచాలి. అలా కాకుండా పిచ్చి కోపంతో, వెర్రి కోపంతో స్పందిస్తే మన కోపం మనకే నష్టం అవుతుంది. సార్, మరొక నిర్మాణాత్మకంగా మళ్లించాలి.
సార్ మరొక కీలకమైన అంశం అందరిలో ఉన్న అనుమానాలు, పాక్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధ అస్త్రాలు ఉన్నాయి. మనం ఏది చేసినా లేకపోతే వాళ్ళు ఇంకా ఇలాంటి వాటికి ఎక్కువ తెగబడుతుంటారు. ఆ భయం కూడా ఉంది. దాన్ని కట్టడి చేసే పరిస్థితులు భారత్కు ఉన్నాయా అని కూడా. అందుకే ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధం అన్నది ఎప్పుడు ఇద్దరికీ మంచిది కాదు, మనకే మంచిది కాదు. కానీ అదే సమయంలో వాళ్ళకి అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి మన చేతి ముడిచి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రపోర్షనేట్గా వాళ్ళ చర్యలను బట్టి ప్రతి చర్య, అంతర్జాతీయ సమాజం నుంచి పూర్తిగా మనకి మద్దతు అలాంటి ఉన్నప్పుడు ఆ స్థానికంగా ఎక్కడ అవసరం అక్కడ, ఉదాహరణకి అక్కడ ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయనుకోండి బార్డర్ సరిహద్దుల దగ్గరలో, ఖచ్చితంగా వాటిని మనం నాశనం చేయాలి. పాకిస్తాన్ గొడవ అరుస్తుంది కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. అలా కాకుండా పాకిస్తాన్ ఉనికినే పూర్తిగా భంగం చేసే రీతిలో పాకిస్తాన్ మీద యుద్ధానికి తలపడి పాకిస్తాన్ ఆక్రమించుకుంటాం అనుకున్నాను అనుకోండి, ఇక ఆ దేశంలో ఉన్న ప్రభుత్వాలకు కానీ సైన్యానికి కానీ అణ్వాయుధాలు వాడడం అనివార్యం అవ్వచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, కఠినంగా వ్యవహరించాలి, బలంగా వ్యవహరించాలి, దృఢంగా వ్యవహరించాలి. అదే సమయంలో పాకిస్తాన్ ఉనికి దెబ్బగలుగుతుంది అనుకున్నట్టయితే అణ్వాయుధాలు ఉన్నప్పుడు అణ్వాయుధ యుద్ధంలో మనకంటే వాళ్ళు ఎక్కువ నష్టపోతారు, వాళ్ళకంటే మనం ఎక్కువ అన్ని మూర్ఖపు ఆలోచనలు, దానిలో ఎవరో గెలిచేవాళ్ళు ఉండరు. అంచేత అణ్వాయుధ యుద్ధం రాకుండా, పూర్తి స్థాయి యుద్ధం రాకుండా మన అవసరమైన మేరకు బలప్రయోగం చేయడానికి సిద్ధపడాలి. కానీ అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆచితూచి సాక్ష్యాల ఆధారంగా వ్యూహాత్మకంగా పూర్తి సన్నద్ధమై ప్రపంచ సమాజాన్ని తయారు చేసి మనం ఏర్పాట్లు చేయాలి తప్ప హడావుడిగా సమరోత్సాహంతో మనం యుద్ధాన్ని కాలుదోకూడదు. సార్ నిన్న జరిగిన అటాక్ అంశంలో చాలా కీలకమైన బయటకు వచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే, మతపరంగా నువ్వు హిందువా కాదా అని పిలిచి మాట్లాడి, ఇంకా లైవ్లో నేను అనొచ్చు అనకూడదు, ప్యాంట్ జిప్పులు కూడా తీసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చంపడం జరిగిందట. ఒక భార్య నా భర్తను చంపేశావు, నన్ను కూడా చంపి నేను నుండి ఏం చేయాలని అడిగితే వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అన్నాడట. ఏంటి సార్ ఇది? అందుకనే ఖచ్చితంగా దీనిలో వ్యూహం కనిపిస్తుంది ఉగ్రవాదులది. ఒకటేమో ఆరిపోతున్న దీపం మరింత వెలిగే ప్రయత్నం చేస్తుంది, మేము బతుకున్నాం, మేము అనుకుందని చెప్పిన చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. రెండు, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మూడు, ఇందాక చెప్పాను నేను, దేశం లోపల ప్రపంచంలో రెండవ పెద్ద సంఖ్యలో 8% అతిపెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్న సమాజం కాదు. దేశ విభజన జరిగిందే మతం కారణంగా. మతం కారణంగా వేరే దేశం చెప్పి వాదన జిన్నా తీసుకురాబట్టి దేశ విభజన జరిగింది. కాబట్టి ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య ఒక ద్వేషాన్ని పెంచడము, హింసను రగల్చడం చాలా తేలిక అవుతుంది. కాబట్టి కావాలని పని చేశారు. అందుకే మన ప్రతి చర్య అటు పాకిస్తాన్కి వ్యతిరేకంగా కనిపించకూడదు, ముస్లిం మతానికి వ్యతిరేకంగా కనిపించకూడదు. ఇస్లామిస్టు దృక్పథం వేరు. ఇస్లామిస్టులు అంటే మత మౌఢ్యాన్ని పట్టుకుని ఉగ్రవాదానికి పాల్పడేవాడు. అది ఇస్లాం మతం కాదు. ఇస్లాం మతానికి అదాపత్యం అనుకుని మన దేశంలోని ఇస్లాంను వ్యతిరేకించినట్టు అవుతుంది, మన వెళితే మన కళ్ళు పొడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి వాళ్ళు కావాలని చేశారు. అందుకనే మనం చాలా ఆచితూచి వ్యవహరించాలి. మన స్పందన చాలా స్పష్టంగా ఉండాలి. ఉదాహరణకు మీకు గుర్తుందో లేదో, ఖలిస్తాన్ వాదులు కూడా ఒకసారి 1-2 సందర్భాల్లో ఇట్లాగే బస్సుల్లోంచి పెడరెక్కలు ఇచ్చి లాగి వాళ్ళు సిక్కుల హిందువులని వేరు చేసి హిందువులను చంపారు. ఎందుకు? ఏదో రకంగా సిక్కుల మధ్య హిందువుల మధ్య కొన్ని వందల సంవత్సరాలుగా పూర్తిగా మమాయికమైన సమాజం హిందువులు సిక్కులు, హైందవ సంస్కృతిలో భాగం సిక్కులు. రాజ్యాంగ పరంగా సిక్కు మతం హిందూ మతం వేరుగా, హిందూ మతంలో భాగం అంతర్భాగమే సిక్కు మతం. అలాంటి వాళ్ళ మధ్య మనస్పర్ధలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే ఉగ్రవాదులు ఇక్కడ హిందూ ముస్లిం మధ్య ఎందుకు చేయరు? తప్పకుండా చేస్తారు. ఇది కావాలనే చేశారు. వాళ్ళు చేశారు కాబట్టి ఆ ఉత్సవం మనం పడకూడదు. ఈ పోరాటం ఇస్లాం మీద కారాదు, ఈ పోరాటం ఇస్లామిస్టుల మీద కావాలి, ఇస్లామిస్టు ఉగ్రవాదుల మీద కావాలి. అలాగే పాకిస్తాన్ ప్రభుత్వంలో ఇస్లామిస్టులకి ఊతమిస్తున్న మూర్ఖుల మీద కావాలి, ఇస్లాం మీద కారాదు. అది మంచి వచ్చేది పక్కన పెట్టి ఇస్లాం మీద అనుకున్న పాపం కలగగానే మన దేశంలో 15 కోట్ల మంది ముస్లింలు మనం దూరం చేసుకున్నాం. 18 కోట్ల మంది ఉన్నారు బహుశా. అవును సార్, మోదీ గారు త్రివిధ దళాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రపంచం ఒక్కసారి చూసే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి ఆయన అండంలో ఆంతర్యం. ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం ఈ దేశ ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. 2, ప్రత్యర్థులకు భయాన్ని కలపాలి. 3, మనం భీరువులం కాదు, బలహీనులం కాదు. మనకి నిఘా విభాగాలు ఉన్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, మరి ఏం జరుగుతుందో విషయ పరిజ్ఞానం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రేపొద్దున సరైన రీతిలో స్పందిస్తారు. దానికి ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. ప్రపంచ సమాజాన్ని, ప్రపంచంలో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పని.
కాబట్టి ఏం చర్యలు చెప్పనేది వారు నిర్ణయం చేస్తారు. సమాచారం ఉన్నవాళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు నిర్ణయం చేస్తారని మనం చేయలేం. కాబట్టి గట్టి చర్యలు ఉంటాయని మనం విశ్వసించవచ్చు. అందున ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, భారతదేశంలో ఏ పార్టీ ఆధీనంలో ప్రభుత్వం ఉన్నా కూడా ఉగ్రవాదుల మీద మనం కఠినంగా వ్యవహరించాలన్న విషయంలో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు. కొన్ని సందర్భాలు రాజకీయంగా తప్పులు చేస్తుండొచ్చు. ఉదాహరణకు బెంద్రాలవారిని ప్రోత్సహించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఉద్దేశంతో. వాళ్ళు ఉగ్రవాదం పెంచాలన్న కోరికతో కాదు, తప్పుడు అంచనాలు వేశారు. చివరికి బలైంది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. ఎల్టీటీని ప్రోత్సహించింది మన దేశ ప్రయోజనాలను శ్రీలంకలో నెరవేర్చొచ్చనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు. బలైంది ఆయన. కాబట్టి కొన్ని సందర్భాల్లో తప్పిదాలు జరగచ్చు, దురుద్దేశం కాదు, అక్కడ పొరపాటు అంచనాల వల్ల. కానీ దేశాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడాలి, దేశ సమగ్రతను కాపాడాలన్న విషయంలో పార్టీలకు అతీతంగా భారతదేశంలో అందరం ఏకమే. ఆ సంకేతాన్ని మనం చాలా స్పష్టంగా ఇవ్వాలి తప్ప దీన్ని రాజకీయం ఏం చేయకూడదు. సార్, మరొకటి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం సోషల్ మీడియాలోని ఏదైతే నిన్న ఘటన జరిగిందో దానికి సంబంధించి భారతదేశంలో ఉన్న వాళ్ళే కొంతమంది ముస్లింలు దానికి సపోర్ట్గా ట్వీట్స్ చేస్తున్నారని, దీన్ని ఎలా చూడాలి? మరి ఇది విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? ఖచ్చితంగా. ఇప్పుడు భారతదేశంలో 199 ముస్లిం సమాజం భారతీయ సమాజంలో అంతర్భాగం అయిపోయినారు. కానీ ఈవేళ ప్రపంచంలో 24 గంటలు కమ్యూనికేషన్లో సోషల్ మీడియా ఉన్నప్పుడు ఈ దేశంలో కొందరు అజ్ఞానుల్ని, వాళ్ళ అజ్ఞానాన్ని మరింత పెంచి, మతమౌఢ్యాన్ని పెంచి, మతానికి ఉగ్రవాదాన్ని లింకులు పెట్టి, మరి మనం భారతదేశంలో కనుక అల్లకల్లోలం చేస్తేనే 10 మందిని చంపేస్తేనే ఉగ్రవాదులు పాల్పడితేనే ఇస్లామిక్ మనం మంచి చేసినట్లు లెక్క ఇస్లామిస్ట్ వాదాన్ని తీసుకొచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. దాన్ని లొంగే మూర్ఖులు కొందరు ఉంటారు. 1000 ఉండొచ్చు. కానీ ఇందాక అనుకున్నాం, కొద్దిమంది చాలు అల్లకల్లోలం సృష్టించడానికి. 18 కోట్లు 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్న దేశంలో మీరు 1000 లెక్కేసినా కూడా మీకు 1,500,000 2 లక్షల మంది ఉన్నారు కదా. 1,00,000 2 లక్షల మంది మూర్ఖులు ఉన్నట్లయితే, విజ్ఞత లేని వాళ్ళు ఉన్నట్టయితే, ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు, ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో కొద్దిపాటి ఆయుధాలతోనో కొద్దిపాటి సోషల్ మీడియాలో వాళ్ళకున్న ప్రెజెన్స్తోనో గందరగోళం సృష్టించవచ్చు. కాబట్టి వాళ్ళని పట్టుకోవాలి, ఏరిపారేయాలి. మన రాజ్యాంగంలో మనకి పూర్తిగా స్వేచ్ఛలు ఉన్నాయి అందరికీ. కానీ స్వేచ్ఛను అరికట్టేటువంటి సాధనాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలో 18వ అధికరణం ప్రకారం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, హేతుబద్ధమైన పరిమితుల్ని స్వేచ్ఛకు విధించవచ్చు. కాబట్టి వ్యక్తుల స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, దేశ సమగ్రతను దెబ్బతీసేటైతే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటైతే, హింసను ప్రోత్సహిస్తుంటే, ద్వేషాన్ని పెంచుతుంటే దాన్ని అరికట్టే శక్తి మన దేశంలో చట్టానికి, రాజ్యాంగానికి పూర్తిగా ఉన్నాయి. ప్రభుత్వాధికారులకి సర్వాధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలను ఉపయోగించాలి. సార్, ఇప్పుడే అందిన మరొక బ్రేకింగ్ సార్, ఏ క్షణాన్నైనా భారత్ సైనిక చర్య చేసుకునే అవకాశం ఉందని చెప్పి బ్రేకింగ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా సరిహద్దుల్లో టెన్షన్, మరో ఉగ్రదాడికి పాక్ ప్లాన్ చేస్తున్నట్లుగా నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉందని. చూద్దాం. మనం ఇప్పుడు ఊహాగానాలు మనకు అనవసరం. ప్రభుత్వం నుంచి విషయం రానివ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది, నాకు ఏమాత్రం అనుమానం లేదు. మరి ఉగ్రవాదులు కూడా దీనికి బహుశా ఇప్పుడు వాళ్ళు ఎంతమంది 25 మందిని దారుణంగా పట్టణ పెట్టుకుంటే భారతదేశం స్పందిస్తున్న వాళ్ళు తెలియదా? అక్టోబర్ 7వ తారీఖున 2023లో అక్టోబర్ 7న జరిగిన సంగతి చూసాం మనం. ఇది హమాస్ ఏం చేశారు చూసాం ఇజ్రాయెల్లో. దానికి ఇజ్రాయెల్ స్పందన హమాస్కి తెలియదా? కాబట్టి వాళ్ళు కూడా ఆ స్టెప్ ఊహించి ప్రతిచర్యలకి సిద్ధపడి ఉంటారు. అంచేత ఖచ్చితంగా ఇంత దారుణమైనటువంటి టెర్రరిస్ట్ చర్య వస్తే మనం చర్చించుకుంటాం. ఎందుకు చర్చించుకుంటున్నాం? ఇంత ఘాటుగా ఎందుకు చర్చించుకుంటున్నాం? మనందరం స్పందించాం కాబట్టి. భారతదేశం స్పందిస్తున్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు, ఆ ఉగ్రవాదులు కూడా వాళ్ళు కొన్ని పథకాలు వేసుకుని ఉంటారు. కాబట్టి మనం అవన్నీ ఊహించుకుని చాలా కఠినమైన స్పందన, స్పష్టమైన స్పందన, హేతుబద్ధమైన స్పందన మన నుంచి ఉండాలి. అంతేగాని బట్టతలకి మోకాలు లంకేయకుండా మన ప్రయోజనాన్ని కాపాడుకుంటే మన స్పందన ఉండాలి. మీరు చెప్పిన వార్త వాస్తవమైనట్టు ప్రభుత్వం సిద్ధపడుతోంది సైనిక చర్యకు అని చెప్పని, అలాంటి స్పందనకి ప్రభుత్వం సిద్ధపడుతుంది అనుకోవాలి. వారి దగ్గర సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి వారు ఉన్న పరిస్థితులు బేరీ చేసుకుని నిర్ణయం చేసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ జేపీ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది జేపీ గారితో ఈనాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు మాస్టర్ మైండ్స్. కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. At KLH, we ensure that your dream job is a reality.
KLH deemed to be university. At KLH Global Business